కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో మండల పూజ అనేది ఒక ముఖ్యమైన ఆచారం. అయ్యప్ప భక్తులు పాటించే మండల కాలం అంటే 41 రోజుల సుదీర్ఘ కఠిన ముగింపును సూచిస్తుంది. మలయాళ నెల వృశ్చికం మొదటి రోజున 41 రోజుల ఉపవాసం ప్రారంభమవుతుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలో మకరవిల్లకుతో పాటు మండల పూజ కూడా నిర్వహించబడే 2 ప్రధాన కార్యక్రమాలు కేరళ మరియు పొరుగు రాష్ట్రాల నుండి భక్తులను ఆకర్షిస్తాయి. ఈ సమయంలో ఆలయం భక్తుల కోసం చాలా రోజులు తెరిచి ఉంటుంది. మండల పూజ 26 డిసెంబర్ 2024 గురువారం. మండల కాలం 16 నవంబర్ 2024 శనివారం రోజున ప్రారంభమవుతుంది. సాంప్రదాయంగా మండల పూజ సమయంలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించే భక్తులు గురువాయూర్ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఈ సమయంలో గురువాయూర్ టెంపుల్లో ప్రత్యేక అభిషేకం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. మండల పూజ సమయంలో ఆచారాలు. వ్రతం లేదా ఉపవాసం అనేది మండల పూజలో అంతర్భాగం. దీనిని దక్షిణ భారతదేశంలో సాంప్రదాయంగా మరియు సనాతన ప్రజలు పూర్తి అంకితభావంతో మరియు కఠినంగా పాటిస్తారు. శబరిమల పుణ్యక్షేత్రంలో తీర్థయాత్రలను సందర్శించే ప్రజలు కూడా కాఠిన్యంతో జీవించడం తప్పనిసరి. మండల పూజ సమయంలో భక్తులు పవిత్రమైన మరియు సరళమైన జీవితాన్ని గడుపుతారు. భక్తులు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించే వరకు అయ్యప్ప లాకెట్తో రుద్రాక్ష లేదా తులసి మాలను ధరిస్తారు. ఈ సమయంలో భక్తులను స్వామి అని పిలుస్తారు. మండల పూజ సమయంలో భక్తులు తమ శరీరాన్ని మరియు మనసును శుభ్రంగా ఉంచుకోవాలి మరియు వారు ప్రాపంచిక సుఖాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మండల పూజ సమయంలో శబరిమల క్షేత్రాన్ని దర్శించే భక్తులందరూ మద్యం మరియు పొగాకుకు దూరంగా ఉండటం తప్పనిసరి. ప్రతిరోజు 2 సార్లు ప్రార్థన చేయడం ముఖ్యం. ఈ కాలంలో వారు శారీరక సుఖాలకు దూరంగా ఉండాలి మరియు ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రయత్నించాలి. మండల పూజలో అత్యంత పవిత్రమైన రోజు మకర సంక్రాంతి రోజు. మండల పూజను మకరవిల్లకు అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం జనవరి 14, 16 మధ్య జరుగుతుంది. శబరిమలలోని పాదపదలం ప్యాలెస్కు స్వామివారి ఆభరణాలను తీసుకెళ్లడం ద్వారా ఊరేగింపు ప్రారంభమవుతుంది. దీని మధ్య మీరు కృష్ణ పరుంటు అనగా బ్రాహ్మణ గాలిపటం, ఇది విష్ణువు వాహనం అని నమ్ముతారు. ఆభరణాలు రాజభవనానికి చేరుకునే వరకు ఎత్తుగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇది శబరిమలలోని సన్నిధానంపై దాదాపు 9 సార్లు ప్రదక్షిణలు చేసి భగవంతుడు అయ్యప్ప స్వామికి గౌరవ సూచికంగా ఉంటుంది. ఆచార విశిష్టతను తెలియజేస్తూ మనకు కనిపించే ఏకైక నక్షత్రం మకర జ్యోతి. ఈ సమయంలో లార్డ్ అయ్యప్పన్ విగ్రహం ఆభరణాలతో అలంకరించబడుతుంది మరియు భక్తులు స్వామియే శరణమయ్యప్ప అని నినాదాలు చేస్తారు. భగవంతుడు ఆభరణాలను ధరించినప్పుడు నక్షత్రం రహస్యంగా అదృశ్యమవుతుంది. చివరగా శబరిమలకు ఎదురుగా ఉన్న కొండల నుండి ఒక ప్రకాశవంతమైన మకరవిల్లకు 3 సార్లు ప్రకాశిస్తూ మరియు అది ఆశీర్వదించిన ఆచారాన్ని ముగించింది. మండల పూజ యొక్క ప్రాముఖ్యత. మండల పూజ యొక్క ప్రాముఖ్యత అనేక పురాణాల్లో చెప్పబడింది. మండల పూజ చేయడం ద్వారా మాత్రమే వ్యక్తి యొక్క విధి సానుకూలంగా మారుతుందని ఈ మత గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ పూజను ఎవరైనా చేయవచ్చు, కానీ వారు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చేయవచ్చు. మండల పూజ అనేది చాలా శక్తివంతమైన పూజ. ఈ పూజను పూర్తి భక్తి మరియు అంకితభావంతో చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. మండల పూజా వేడుకలు 41 రోజుల తపస్సును సూచిస్తాయి. మండల పూజ సమయంలో వ్రతం యొక్క కఠినత ఆత్మను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
1-9 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు మరియు 50 ఏళ్లు పైబడిన వారు మండల పూజ వ్రతం చేయడానికి అనుమతించబడతారు మరియు వారిని మాలికాపురం అని కూడా పిలుస్తారు.